హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో బేబీ పొటాటోస్ ఫ్రై అయితే చేయబోతున్నానండి. అది కొబ్బరి పొడితో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ఫ్రై చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది బిర్యానీలోకైనా లేదా సైడ్ డిష్కి దేనికైనా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. 1/2 టేబుల్ స్పూన్ కారపొడి, 1/4 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా కొబ్బరి, వెల్లుల్లి అండి. బేబీ పొటాటోస్ని ఈ విధంగా మొత్తము పైనున్న పీల్ మొత్తం తీసేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా నీళ్ళలో వేసి పెట్టుకోండి. ఇవి కందిపోకుండా అలానే ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి పొడినైతే తయారు చేసుకుందాము. కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసి మిక్సర్ జార్లో వేసుకోండి, లేదా దంచైనా వేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారపొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, మూత పెట్టి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసేద్దాము. మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పొడికి గార్లిక్ వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది, అలాగే మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది. ఈ విధంగా పౌడర్నిగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఫ్రై ప్యాన్ ఏదన్నా పెట్టుకోండి. నా దగ్గర కడాయి ఉంటే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అందులో ఒక 9 to 10 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. మనం ఫ్రై చేసుకోవాలి కదా. 1/2 కేజీకి నేను 10 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. మీరు తగినంత చూసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ బేబీ పొటాటోస్ని వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తము మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఇప్పుడైతే వేసేసాను. ఇంకొంచెము కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ పొటాటోస్ మొత్తము పట్టేలాగా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. నేను 2 నిమిషాల తర్వాత ఈ విధంగా మిక్స్ చేసి చూపిస్తున్నాను. ఇంకో 2-3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకొని అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇవి మంచి కలర్ రావాలి, బ్రౌన్ కలర్. అప్పటి వరకు ఈ విధంగా వేయించుకుంటూ ఉండండి. నాకైతే 20 మినిట్స్ పట్టింది. ఇలా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేయడం వల్ల మనకి ఈ బేబీ పొటాటోస్ అనేది బాగా కుక్ అయిపోతాయి. చూడండి, బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకు సాఫ్ట్ అయిపోయి అవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి చాలా చిన్నవి కూడా అయిపోయాయి. ఇప్పుడు మనము ఒకసారి మిక్స్ చేసుకొని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని అయితే వేసేసుకోవాలి. ఇవి ఇలానే డైరెక్ట్గా రైస్లోకైనా తినేయచ్చండి. మేము అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడైనా కూరలు చేసే అంత టైం లేనప్పుడు, ఓపిక లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటూ ఉంటాము. చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్. ఇలానే పొటాటోస్ ఫ్రైతో అయితే తినేయచ్చు కడుపు నిండా అన్నము, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పొడిని వేసేసుకొని ఉప్పు అవి కరెక్ట్గా అయితే చెక్ చేసుకోండి. ఈ టైంలో ఈ పొడి వేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఇది మంట పైన ఏమీ వేయించుకోవాల్సిన అవసరం లేదు. పొడి వేసిన తర్వాత ఆ కడాయి హీట్ ఉంటుంది కదా, ఆ హీటే సరిపోతుంది. చూడండి, బాగా ఫుల్గా డ్రై అయిపోయింది. ఎక్కడెక్కడ తేమ కూడా లేదు. అంతే అండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను. ఇది ఎక్కువ నేను పప్పుచారులోకి, సాంబారు, సైడ్ డిష్కి అయితే చేస్తానండి. బిర్యానీలోకి కూడా చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకొని
ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు. వీటిల్ని సైడ్ డిష్గా అలా ఒక్కొక్కటి నోట్లో పెట్టుకొని తింటూ ఉంటే చాలా బాగుంటాయండి. వీటిని వెరైటీస్గా అయితే చేసుకోవచ్చు బేబీ పొటాటోస్ని. నేను అవి కూడా నెక్స్ట్ వీడియోలో అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా వీడియోలు అవి చూస్తూ ఉండండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఈ బేబీ పొటాటోస్ ఫ్రై ఎవరు తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టండి. చాలా బాగా తినేస్తారు, ఒక్క ముక్క కూడా వదలకుండా. మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగుతూ ఉంటారు. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే బేబీ పొటాటోస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను నా స్టైల్ అయితే తయారు చేసి చూపించాను. మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.